కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఫ్రెండ్లీ ప్రభుత్వమని, హైదరాబాద్ను 360 డిగ్రీలలో అభివృద్ధి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెట్రోను ఫేజ్ 2లో అన్ని వైపులా విస్తరించడంతో పాటు హైదరాబాద్కు 30 కిలోమీటర్ పరిధిలో రిజర్వాయర్ను ఏర్పాటు చేసి తాగునీటికి డోకా లేకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఒక ప్రాపర్టీ షోలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ రావడంలో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ప్రముఖ పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ధరణి ద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ వ్యవస్థ వల్ల రియల్ ఎస్టేట్ కూడా ఇబ్బంది పడిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ధరణిని రద్దు చేస్తామని, రెవెన్యూ లొసుగులను తొలగించి పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందని, పారదర్శకత కోసం సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోని అప్పటి సీఎం వైఎస్ఆర్ చేపట్టిన అభివృద్ధి పనులతోనేనని, దాంతో అంతర్జాతీయంగా హైదరాబాద్ క్రేజ్ పెరగడంతో పాటు సెక్యులర్ సేఫ్టీ సిటీగా రిజిస్టర్ అయిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేసేలా సహకరించాలని బిల్డర్లు, రియల్టర్లను ఆయన కోరారు. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో లింక్ రోడ్లు, రేడియల్ రోడ్ డెవలప్ చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.